చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఇక్కడ ఈ అంజయ్య నగర్ దాదాపు ఒక 50-60 గజాల్లో 7 అంతస్తుల పైన దాదాపు 8th ఫ్లోర్ లో కూడా కన్స్ట్రక్షన్ 7 అంతస్తులు పెంట్ హౌస్ కూడా 8 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఇది ఇక్కడ చనిపోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఇది బాక్స్ లైన్ కూడా కట్టినట్టు కనబడుతున్నది. పక్కనంతా కూడా బిల్డింగ్స్ దాదాపు 7 అంతస్తులు అంతకన్నా 6 అంతస్తులు పైనటువంటి 50 గజాలు 60 గజాల్లో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్ని కూడా. దీంట్లో చాలా మంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఇతర వాళ్ళందరూ కూడా ఉండడం అనేది జరుగుతుంది అనేది హాస్టల్స్ గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కోరడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలింగ్ అని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్ ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కరు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఎన్ని నాలా పక్కన ఉన్నాయి. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సుజనా గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంత ముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇచ్చామని. హైడ్రా మీద తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ దాంట్లో బిల్డింగ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా కడితే కనుక లోపల ఉండేవాడు రేపు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి కూలీలో పనిచేస్తున్నారు. అదే అది అదృష్టవశాత్తు ఏదైనా కానీ కూడా ఏంటంటే ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అక్కడ పడుకుంటే కనుక మీరు ఊహించుకుంటే అంటే ఇద్దరు కూడా దురదృష్టమే కానీ ఇంకా పెద్ద ఉపద్రవం అయ్యేది అనమాట. అంటే పెద్ద డేంజర్ అయ్యేది. సో అది యాక్చువల్ గా ఇంకా మనకి నైట్ టైం కూలే కానీ కూడా మొత్తం హాస్టల్స్ లో ఉంటే దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం ఇలాంటివి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఇమీడియట్ గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అందరూ కూడా వచ్చారు. సో ఈ డెబ్రీ ఏదైతే మొత్తం అదంతా కూడా దాన్ని క్లియర్ చేస్తాము. బిల్డింగ్స్ అన్నిటి కూడా చేస్తాం. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ గట్టి అమ్ముతూ ఉంటాడంట. అందులో అట్లాంటి బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్ గా ఆయన్ని కూడా చూస్తాం. బిల్డింగ్స్ ఎక్కడెక్కడ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము కార్పొరేషన్ ఇంతకుముందు ఇచ్చారని అంటున్నారు. అప్పుడు ఆ వర్క్ కూడా ఆపించారు. మళ్ళా వాళ్ళు కడుతున్నట్టుంది. సో మన ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్ గా మేము కొన్ని రోజుల్లో అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. సో హైడ్రా కంప్లైంట్ చేసిన హైడ్రా పట్టించుకోవట్లేదు అని చెప్పి దీనికి సంబంధించిన సూపర్వైజర్ చెప్తున్నారు. మాకు ఇచ్చారా కంప్లైంట్? హైడ్రా కానీ లేదు, మరి మాకైతే ఇచ్చినట్టయితే ఈ రోజు వాళ్ళు అన్నారు. ఈ రోజు వచ్చి హైడ్రా కంప్లైంట్ చేస్తామని అసోసియేషన్ వాళ్ళు అన్నారు.